హాయ్ అండి, షాహిన్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మంచి రెసిపీ చూపిస్తాను. చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలో చూద్దాం. చేపలు ముక్క ఇరగకుండా అలాగే వస్తుంది, బాగుంటుంది. దీంట్లో ఏమేమి కావాలో చూద్దాం. ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా కాల్చుకోవాలి స్టవ్ మీద. ధనియాలు, చెక్క, లవంగ, చింతపండు, టమాటాలు పెద్ద సైజు 2. నేను కొబ్బరి వేయట్లేదండి, కొబ్బరి పాలు వేస్తున్నాను. అది ఎలాగో చూడండి. ఇలా జల్లెళ్ళతో ఇలా జల్లించుకోండి. ఆ కొబ్బరిలో ఉండే పిప్పి మొత్తం తీసేసి ఆ పాలు మాత్రం వేయాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. ఒక 50 గ్రాములు వరకు వేసాను నేను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పెద్దుల్లిపాయలు 2 పెద్ద సైజు పెద్దుల్లిపాయలు తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి వేయండి. పెద్దుల్లిపాయలు కొంచెం దూరగా అయిన తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు వేయండి. ఇప్పుడు దూరగా అయింది కదా, నేను టమాటాలు కూడా పేస్ట్ లాగా చేసి వేస్తానండి. టమాటాలు వేయట్లేదు ఇందులో, టమాటా పేస్ట్ వేస్తున్నాను. చూడండి, ఇలా దూరగా అయిన తర్వాత ఇప్పుడు అల్లం పేస్టు 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నానండి. చేపలకి కొంచెం అల్లం పేస్ట్ ఎక్కువ ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే ఆ స్మెల్ మనకి రాకుండా ఉంటుంది. చేపలు కడిగేటప్పుడు కూడా కొంచెం మజ్జిగతో కడిగితే పోతుంది. ఇప్పుడు ధనియాలు, చెక్క, లవంగ, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా పేస్ట్ లాగా చేసి ఇలా వేసుకొని కొద్దిగా కలుపుకోండి. ఇందులోనే ఇప్పుడు టమాటా కూడా నేను పేస్ట్ లాగా చేశాను. ఈ టమాటా పేస్ట్ కూడా వేసేయండి. కొద్దిసేపు ఆయిల్ పైకి వచ్చేంత వరకు కారం వేసేసేయండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఉంటే ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. మేము కొంచెం తక్కువ తింటాము, అందుకనే నేను తక్కువ వేసాను. చాలామంది చేస్తారు, పులుసులో ముక్కలన్నీ ఇరిగిపోయి ఒక్కటి కూడా రాదు సరిగా. అందుకని ఈరోజు సింపుల్ రెసిపీ చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసేయండి. కొబ్బరి పాలు వేస్తే కొబ్బరి వేయటం వల్ల అంత బాగోదు, పిప్పిగా ఉంటుంది. అందుకని అది తీసేసి వేస్తున్నాను. చేప ముక్క ఇరగకుండా సాఫ్ట్గా గట్టిగా ఉంటుందండి. ఇలా వేసి బాగా పులుసు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మరిగిన తర్వాత చేప ముక్కల్ని ఇందులో వేసేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టండి. చేప వేసిన తర్వాత ఫుల్ ఫ్లేమ్ వద్దు. ఇప్పుడు ఇలా వస్తుందండి, మొత్తం రెడీ అయిపోయింది. చూసారా, ముక్క గట్టిగా ఉంది, ఇరగకుండా. మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి.